అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు బ్రహ్మపదం పీఠాధిపతులు డాక్టర్ శ్రీ కృష్ణమాచార్య గురువు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. గురువు జై వీరబ్రహ్మ జై. నమస్కారం అండి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు కదా గురువు, కవిత గారు 165 రోజులు సుమారుగా 5.5 నెలలు జైల్లో ఉన్నారు. కానీ కేసీఆర్ వెళ్ళి పరామర్శించలేదు. ఇప్పుడు వచ్చి విడుదలైంది. నెక్స్ట్ కేసీఆర్ బయటకు వచ్చి ఎలా రెస్పాండ్ అయిపోతున్నారు? ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారి యొక్క జాతకంలో గతంలో చెప్పాను 2023 జనవరి 17 నుంచి అష్టమ భావంలో శని భగవానుడి సంచార స్థితి, అష్టమ శని జరుగుతుంది. మునుగోడు ఎన్నికల యొక్క రిజల్ట్ ముందు రోజు చెప్పాను, సామాజిక మాధ్యమాల్లో, టీవీ మాధ్యమాల్లో, ఇవాళ కూడా చెప్తున్నాను. అర్ధాష్టమ శని ప్రభావం కేసీఆర్ గారి జాతకంలో టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్కు సంబంధించిన వ్యవస్థాపక సంబంధమైన మీన లగ్నానికి కూడా ఏలినాటి శని రావటం, ఈ రెండు రకాలైనటువంటి తీక్షణమైనటువంటి ఇబ్బందుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని వాళ్ళు కోల్పోయారు. అధికారం కోల్పోవడమే కాదు, వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇలాంటి చట్టపరమైనటువంటి ఆరోపణలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారు. మళ్ళీ వచ్చే 2025 ఫిబ్రవరి మార్చి మాసం వరకు కేసీఆర్ గారి యొక్క జాతకంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అలాగే ఉన్నాయి. అవి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, చట్టపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, ఆరోపణలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు. వీటిలో కొన్ని ఇబ్బందుల్ని, సమస్యల్ని ఇప్పటి వరకు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇంకా ఇవి సంపూర్ణం కాలేదు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి జాతకులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భవిష్యత్ వారసులు కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు సమీప భవిష్యత్తులో మళ్ళీ అమాత్యులు, ముఖ్యమంత్రి, మంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలిగినటువంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. అది వెంటనే ఇప్పుడే జరుగుతుందని నేను అని చెప్పను, కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఈ కుటుంబం నుంచి భవిష్యత్తు వారసులు, అమాత్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర స్థాయి వ్యక్తులు ఆ స్థాయిలోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా ఉండబోతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు కవిత గారిని ఎలా చూడాలంటారు గురు? 155 రోజులు జైల్లో ఉంది కదా, ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుందంట? మనిషి యొక్క జీవితంలో నిర్బంధం అన్నటువంటిది చాలా నేర్పిస్తుంది. జైలు శిక్ష పడ్డటువంటి చాలామంది యొక్క వ్యక్తుల్లో పరివర్తన మనం చూస్తాం. బయట విహరించే స్వేచ్ఛ పోతుంది. సరైనటువంటి ఆహారం, వస్త్రాన్ని ధరించాల్సిన పరిస్థితి ఉండదు. 4 గోడల మధ్య మనం ఏదైనా ఆరోపణ లేదా పొరపాటు చేసినప్పుడు ఈ పడేటువంటి శిక్ష కారణంగా వాళ్ళ జీవితంలో కొన్ని రకాలైనటువంటి క్రమశిక్షణలతో పాటు చాలా రకాలైనటువంటి దేహ దారుఢ్యం అని కాదు కానీ బుద్ధిలో కూడా దారుఢ్యం. ఆమె కూడా బయటకు వచ్చని, నేను ఫస్ట్కే మొండిని, ఇప్పుడు నన్ను జగమొండిగా తయారు చేశారంటే నా వ్యాఖ్యానించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని రోజుల విషయాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులు అనుకుంటారు. అవును గురు. రిమాండ్ వచ్చి ఎంతో కాలం వాళ్ళకి సంబంధించినటువంటి బెయిల్ వాయిదా పడుతూ చివరికి వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. పెళ్లి రోజులో కూడా, అంటే ఒక మనిషి దైనందిన జీవితంలో ఏదైనా ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు చట్టపరమైనటువంటి పరిధిలోకి మన జీవితం వెళ్ళిపోతే మన సంబంధ బాంధవ్యాలే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి అన్నింటినీ మనం కోల్పోతాం అనడానికి నిదర్శనం. తన కుమార్తె పెళ్లిలో కూడా ఏ వ్యక్తితో సంభాషించకూడదన్నటువంటి నిబంధన మీద ఆయన వచ్చారు. ఒక మనిషికి ఎంత కఠినమైనటువంటి సందర్భం ఇదంటే, నిజంగా వీటి నుండి బయటకు వస్తే మాత్రం వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనస్సు చాలా సామర్థ్యంతో కూడుకుని ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, మన భారతదేశానికి స్వతంత్రాన్ని సముపార్జించినటువంటి వ్యక్తులు కూడా జైళ్లలో మగ్గిపోయిన వాళ్ళే.
అలా వెళ్ళి వచ్చినటువంటి తర్వాత వాళ్ళ యొక్క బుద్ధి దారుఢ్యం వల్ల మరిన్ని పోరాటాలు ఉద్యమాలు చేశారు. కల్వకుంట్ల కవిత గారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. మరో కొత్త వ్యవస్థకో ఉద్యమానికో తెలంగాణ ప్రజలకు సంబంధించిన స్థితిగతి కోసమో ఒక నాంది ప్రస్తావనగా ఆవిడ రాబోతున్నారంటే ఎటువంటి సందేహం కూడా లేదు. ఓకే గురుగారు, నమస్కారం. ఇంతసేపు మా కోసం మా సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఇదండి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.